హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒప్పో K12X ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఒప్పో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్లో మనకి ఆన్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తక్కువ ప్రైస్లో, మెయిన్లీ చూసుకుంటే వాల్యూ ఫర్ మనీలో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒప్పో K సిరీస్ మొబైల్స్ అనమాట. సో ఆ K సిరీస్ నుంచి మనకి K12X మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలోకి ఒప్పో అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు మే నెలలోనే చైనాలో లాంచ్ చేశారు. అదే మొబైల్ని మనకి OnePlus Nord CE4 లైట్ పేరు మీద మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. బట్ చూడడానికి డిజైన్ పరంగా, స్పెసిఫికేషన్స్ పరంగా చైనాలో లాంచ్ చేసిన మొబైల్కి ఇక్కడ లాంచ్ చేసిన మొబైల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో అదేంటి అనేది కూడా మనం తెలుసుకొని ఈ మొబైల్ని మనం ఏ ప్రైస్ కొనొచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసే టయానికి ప్రైస్ ఎంత అనేది నాకైతే తెలియదు. సో ముందు మనం బాక్స్ చూసినట్టయితే ఎప్పుడు ఒప్పో తీసుకొచ్చినట్టుగానే బాక్స్ అయితే ఉంటుంది. ఒప్పో K12X 5G అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే బ్రేస్ బ్లూ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నది 6GB 128GB వేరియంట్. ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూస్తే 16,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. నిజంగా అంటే దగ్గర 17,000 రూపాయల ప్రైస్ ఉంది. అఫ్కోర్స్ ఎంఆర్పి ప్రైస్కి అయితే వీళ్ళు అమ్మరు అనుకోండి. అది ఏ ప్రైస్ కొనొచ్చు అనే విషయాన్ని కూడా మనం లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం, ఈ మొబైల్కి ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టార్టింగే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే ఓకే అన్నట్టుగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. కెమెరా మోడ్యూల్ పెద్ద సైజులోనే కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుందాం. ఇక క్విక్ గైడ్ అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది. ఇక ఒక బ్యాక్ కేస్ అయితే ఇస్తారు. ఇది ట్రాన్స్పరెంట్ యాంటీ డ్రాప్ షీల్డ్ కేస్ అని అయితే పిలుస్తున్నారు. ఈ బ్యాక్ కేస్ చూడడానికి మనకి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మొబైల్ పెట్టి కింద పడినా సరే మొబైల్ కి డ్యామేజ్ ఉండదని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. బాగానే ఉంది ఇది చూడడానికి. ఇంతకుముందు మనకి మనం రెనో 12 సిరీస్ అనుకుంటా మొబైల్ అన్బాక్స్ చేశాం కదా, సో అందులో కూడా ఇటువంటి కేసుని ఇచ్చారు. ఇక ఒక 45 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ఇస్తారు అవుట్ ఆఫ్ బాక్స్. ఇక ఫైనల్గా టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఉంటుంది. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక మొబైల్ ఫోన్స్ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ని యూజ్ చేసినట్టున్నారు. మనకి మ్యాటి ఫినిష్ లాగా ఉంటుందన్నమాట. సో ఫింగర్స్ని అయితే అసలు అట్రాక్ట్ చేయదు. ఇక్కడ ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. ఇక్కడ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం హై స్ట్రెంత్ అలో ఫ్రేమ్ని అయితే యూజ్ చేసామంటున్నారు. చూడడానికి నాకైతే ప్లాస్టిక్ లాగా ఉంది. బట్ ఒకసారికి ఇది ఒప్పో సపరేట్గా దీనికోసం డిజైన్ చేసిన ఫ్రేమ్ అని చెప్పి అయితే వీళ్ళైతే పిలుస్తున్నారు. ఇక రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. 2 సిమ్ కార్డుని అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డుని అయితే వేసుకోగలరు. మెమరీ కార్డు పెట్టుకుని 1 TB వరకు అప్ టు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయగలరు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, ఇంకా 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. 190 గ్రామ్స్ లోపే మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. 7.86 mm మీకు థిక్నెస్తో వస్తుంది. అలాగే IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. వర్షం చినుకులకి పెద్ద డ్యామేజ్ అయితే ఉండదు. అంతేకాకుండా ఒప్పో చెప్పేది ఏంటంటే మిలిటరీ స్టాండర్డ్స్ అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చామంటున్నారు. పాకెట్లోంచి బయట తీసేటప్పుడు గబుక్కున్న మొబైల్ కింద పడినా సరే డ్యామేజ్ ఉండదని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లేకి వీళ్ళు డబుల్ టెంపర్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేసామంటున్నారు. డిస్ప్లే చుట్టూ మనకి బెజల్స్ కనుక చూస్తే పర్వాలేదు, కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మెయిన్లీ చూసుకుంటే బాటమ్ సైడ్ చిన్న ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో 82% ఉండొచ్చు అనుకుంటున్నాను. వీలైతే 85% స్క్రీన్ టు బాడీ రేషియో అని చెప్పి చెప్తున్నారు. ఇక డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. మీరు విన్నది నిజమే, HD ప్లస్ డిస్ప్లే ఇది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 1000 నిట్స్ అయితే ఉంటాయి. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. ఒప్పో చెప్పేది ఏంటంటే ప్రైమ్ వీడియో సర్టిఫికేషన్ అయితే ఈ మొబైల్కి ఉందంటున్నారు. అంటే ప్రైమ్ వీడియోస్ని మీరు HDలో అయితే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ అయితే డౌటే అని చెప్పాలి. మనం యూట్యూబ్లోని వీడియోస్ని అయితే 2K రెజల్యూషన్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే చెప్పాను కదా, HD ప్లస్ డిస్ప్లే, అది కూడా LCD డిస్ప్లే కాబట్టి దాని తగ్గట్టుగానే మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మెయిన్లీ ఈ చిన్న సైజ్ అయినా కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపించింది. 300% వరకు వాల్యూమ్ అవుట్పుట్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. లౌడ్నెస్ బాగుంది, పర్వాలేదు. డాల్బీ అట్మాస్ అలాగే హైరిస్ ఆడియో లాంటివి అయితే లేదు. మోనో స్పీకరే, స్టీరియో స్పీకర్ అయితే కాదు. వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వలేదు. ఇంకా స్టీరియో స్పీకర్స్ ఎక్కడ నుండి ఇస్తారు చెప్పండి. FM రేడియో అయితే ఉంది. 3.5 ఆడియో జాక్ అయితే ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి మీరు FM రేడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్ ప్రాసెస్ చూస్తే మనకి MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. ఈ స్టోరేజ్ టైప్ చూస్తే UFS 2.2తో వస్తుంది. ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్తో ఇంతకుముందు మనం ఆల్రెడీ కొన్ని మొబైల్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసాం. అంటే బడ్జెట్ మొబైల్స్లో తీసుకొచ్చే ప్రాసెసర్ అనమాట.
గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఇందులో ఇచ్చింది వీళ్ళు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇచ్చినప్పటికీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు, హెవీ గేమ్స్ ఆడేటప్పుడు, అది కూడా లో గ్రాఫిక్స్లో మీకు లైట్గా ల్యాగ్ అవుతుంది. మీరు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే ఈ మొబైల్తో ఓకే మేనేజ్ చేయగలరు, కానీ కొంచెం గ్రాఫిక్ ఎక్కువ ఉండేవి, అది కాల్ ఆఫ్ డ్యూటీ, బీజిఎంఐ లాంటి గేమ్స్ని ఆడాలి అంటే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్స్ అయితే బేభత్సంగా కనిపిస్తాయి. మామూలుగా అయితే లో గ్రాఫిక్స్లో మీరు అడపా గేమ్స్ని అయితే ఆడవచ్చు, మరీ ఆడకుండా అయితే ఏమి ఉండదు, కానీ ఆడొచ్చు. కానీ హెవీగా ఆడతాము అలాగే కంటిన్యూగా ఆడతాం అంటే మాత్రం అక్కడ మీకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జీరో సెన్సార్ ఇచ్చారు, కానీ అది మీకు అంత యాక్యురేట్గా అయితే లేదు, అది కూడా గుర్తుంచుకోవాలి. గేమ్స్ మీలో ఎవరైతే ఎక్కువగా జీరో ఆడతారో వాళ్ళ గురించి చెప్పేది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 14తో, కలర్ వాయిస్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. బ్లోడ్వేర్ అయితే మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంటుంది, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక అప్డేట్స్ అయితే వీళ్ళు ఏమీ చెప్పలేదు, మేబీ ఇస్తే ఇంకో 2 years మీకు సెక్యూరిటీ అప్డేట్ని ఇచ్చే అవకాశం ఉంది. 1 సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వచ్చేమో, లేదా 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారేమో, నేను తెలియంగానే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది, బట్ మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రియల్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్, అపాచర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, అపాచర్ 2.4తో వస్తుంది. ఇది పోర్ట్రైట్ కెమెరా అంటే డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.05తో అయితే వస్తుందన్నమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 60 ఫ్రేమ్స్లో ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 10x వరకు జూమ్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్ కెమెరాకి స్టెబిలైజేషన్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏమైనా ఇచ్చారని చూసాను, ఇచ్చినట్టుగా నాకు అనిపించలేదు. డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఒకేసారి యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా మీరు ఫుల్ హెచ్డీలో 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్లో కొంచెం కలర్స్ అయితే ఫేడ్ అవుట్ అయినట్టుగా అయితే నాకైతే అనిపించినాయి. ఇక ఫొటోస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఫొటోస్ని అయితే నేను అనుకోవడం ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే పర్వాలేదు అనిపించింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రైట్ ఫొటోస్ కూడా పర్వాలేదు, మీకు చక్కగానే క్యాప్చర్ చేస్తుంది. నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు ఫ్రంట్ మీకు ఫ్లాష్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ స్క్రీన్ ఫ్లాష్ యూజ్ చేసుకొని మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5100 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే ఈజీగా 1.5 hour అలాగా మీకు టైం అయితే పడుతుంది. ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇక సెన్సార్స్ మీకు 21 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఇచ్చారు, ఏది స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు సైడ్ మౌంటెడ్ అయితే ఇస్తున్నారు. యాక్యురసీ ఓకే, మీకు పర్వాలేదు, బాగానే ఉంది. ఇక అలాగే ఫేస్ అన్లాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. వైఫై కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.1తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంది. అలాగే OTG సపోర్ట్ కూడా ఉంది. పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు. FM రేడియో కూడా అయితే ఇస్తున్నారు. NFC IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ అయితే ఈ మొబైల్కి ఉండవు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని బ్రాండ్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే నేను అనుకోవడం 12,000 రూపాయల లోపు ఈ మొబైల్ని తీసుకొస్తారనుకుంటున్నాను. 12,000 దాటితే దీనికి కాంపిటేటర్కి ఇంకా మీకు వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి, అంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్తో మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఫుల్ హెచ్డీ ఇచ్చి వీళ్ళు 13,000 అలా తీసుకొచ్చినా ఓకే, ఎందుకంటే మిలిటరీ సర్టిఫికేషన్ ఇలాంటివి ఏవో చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఫుల్ హెచ్డీ తీసుకొచ్చి వీళ్ళు 13,000 ఆ రేంజ్లో తీసుకొచ్చినా బాగుండేది. బట్ అసలు హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో తీసుకొచ్చారు కాబట్టి నేను అనుకోవడం అండర్ 12,000లో ఏమైనా మొబైల్ తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైలు? ఒకవేళ ఈ మొబైల్ తీసుకొస్తే ఏ ప్రైస్లో తీసుకొస్తే మీరు కొనడానికి ఇంట్రెస్ట్గా ఉంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన రివ్యూస్